హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. నేను ఈరోజు ఏకాదశి పూజ చేసుకుంటాం కదా, దానికోసం పిండి ప్రమిదలు రెడీ చేసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి కదా, ముక్కోటి ఏకాదశి అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించింది కదా. వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదలలో దీపం అంటే చాలా ఇష్టం అన్నమాట. మనం బియ్యం పిండితో ప్రమిద చేసుకొని అందులో నూనె ఒత్తులు వేసి దీపారాధన చేస్తే స్వామివారికి బాగా ఇష్టం అన్నమాట. అందుకని చెప్పేసి నేను పిండి ప్రమిదలు చేసుకుందామని చెప్పేసి రెడీ చేస్తున్నాను. అది ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను అన్నమాట. అయితే ముందుగా బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండి తీసుకొని అందులోకి కొంచెం బెల్లం కూడా తీసుకున్నాను. బెల్లము, ఆవు పాలు తీసుకొని బెల్లం చితక్కొట్టేసి ఈ పిండిలో కలిసిపోయేంత వరకు కలిపేసుకోవాలండి. ఉండలు లేకుండా, బెల్లంలో గడ్డలు లాంటివి లేకుండా మెత్తగా చితిపేసుకొని ఈ పిండిలో కలిపేసుకొని కొద్ది కొద్దిగా ఆవు పాలు పోసుకుంటా మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, ఆ టైప్లో కలుపుకోవాలి. కలిపేసి ఇందులో ప్రమిద చేస్తున్నాను చూడండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయటము. నేను ట్రై చేశాను, ముందు ఎలా వచ్చిందో చూపిస్తా చూడండి. చేశాను కానీ అంత సాటిస్ఫాక్షన్గా లేదనమాట. బాగానే వచ్చింది కానీ చూడటానికి ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా వచ్చినాయి అన్నమాట. జాగ్రత్తగానే చేస్తున్నాను. ఫైనల్గా రిజల్ట్ అయితే బాగానే వచ్చిందండి. ముందు చేసేటప్పుడు కొంచెం భయం వేసింది, ఎలా వస్తాయో పగిలిపోతాయేమో అని చెప్పేసి. కానీ బాగానే వచ్చింది, చూశారు కదా. ఇంకా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అంటాం కదా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అలా అనుకుంటాం కదా. వెంకటేశ్వర స్వామికి 7 అనే నెంబర్ అంటే ఇష్టం అన్నమాట. అందుకని చెప్పేసి నేను 7 ప్రమిదలు చేస్తున్నాను. ఏడు ప్రమిదలు కూడా చక్కగా నీట్గా చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా కుదిరింది నాకు ప్రమిద చేయటము. అదిగోండి, రెండోది కూడా చేశాను. ఒకటి ఏంటంటే మనకి మధ్యలో అడుగు భాగం మందంగా ఉండి కూర్చోవట్లేదు అనమాట ప్రమిద. అలా అయితే కష్టం కదా, సరి చేసి నిదానంగా నీట్గా చేసుకున్నాను అనమాట. భలే హ్యాపీగా అనిపించింది ఇలా చేసుకోవటం. అదిగోండి, 7 ప్రమిదలు రెడీ చేసేసాను. ఈ ప్రమిదలకి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుంటాం కదా, అవి కూడా పెట్టేస్తున్నాను ఇప్పుడే. ఒక్కో ప్రమిదకి మూడు వైపులా రాస్తామన్నమాట. గంధం రాసి కుంకుమ బొట్లు పెడతామన్నమాట. మనం దీపారాధన చేసేటప్పుడైనా సరే దీపపు కుందికి గంధం బొట్టు, కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వు పెట్టి దీపారాధనకు కూడా మనం పూజ చేసుకోవాలన్నమాట. దీపం వెలిగించిన తర్వాత అలా చేసుకుంటే మంచిది అంటారు. నేనైతే అలాగే చేస్తానండి. గంధం రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసుకుంటానండి. ఇంతే వీడియో. ఒకసారి చూపిద్దామని చూపించాను, ఎలా వచ్చింది. నాకైతే నీట్గా వచ్చినాయి అనిపించింది. పర్లేదు, ఫస్ట్ టైం చేసినా సరే మంచిగానే చేసుకున్నాను అనిపించింది నాకు. మీరు చేస్తారా ఇలాంటివి? ఎలా చేస్తారు ఏంటనేది, నేను చేసిన విధానం కరెక్టా కాదా అనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇంతే అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.
मोचन जय महाबली हनुमन जय अंजनी पुत्र नवजीवन शक्ति जय रामदूतं सर्वज्ञ भक्ति जय संकट मोचन जय महाबली हनुमन जय अंजनी पुत्र नवजीवन शक्ति जय रामदूतं सर्वज्ञ भक्ति वयुपुत्र चूडनीकु वंदनम